పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్లమెంట్ వేదికగా ఏ విధంగా ఏడుస్తున్నారో చూడండి ఒకసారి. భారత్ నుంచి మమ్మల్ని కాపాడండి, పాక్ పార్లమెంట్లో ఎంపీ ఆవేదన అంటూ చూస్తాం, యుద్ధం వద్దు బాబోయ్ అంటా ఉన్నారు. సో జమ్మూ కాశ్మీర్లోని అంటే వాళ్ళకు తెలుసు మన త్రివిధ దళాలు మన యుద్ధం సామాగ్రి ఎంత స్ట్రాంగ్గా ఉందో వాళ్ళకు తెలుసు. మనం దాడులు స్టార్ట్ చేస్తే పాకిస్తాన్ మొత్తం కూడా మారణ హోమం అయిపోతుంది. పాకిస్తాన్ అసలు ప్రపంచ పటంలోనే లేకుండా పోయే అవకాశం ఉంటుంది. సో అందుకే భయపడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నారు. పార్లమెంట్ వేదికగా యుద్ధం వద్దు బాబాయ్ అంటూ ఏ విధంగా గగ్గోలు పెడుతున్నా ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పిఓకేలో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. భారత్పై పాక్ సైన్యం వరుస దాడులకు పాల్పడుతుండగా భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాక్ గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ చెందిన ఓ ఎంపీ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో సదరు ఎంపీ భారత్ నుంచి తమ దేశాన్ని కాపాడాలంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఎంపీ విశ్రాంత సైనికాధికారి మేజర్ తాహిర్ ఇక్బాల్ పార్లమెంట్లో మాట్లాడుతూ తమ దేశం చాలా బలహీనంగా ఉందని, అందుకే తమను కాపాడాలని దేవుని వేడుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని చెబుతున్నారు. కాగా భారత్ నుంచి వరుస పరాభవాలు ఎదురవుతున్న వేళ పాక్లో నెలకొన్న పరిస్థితులను ఈ వీడియో చాటుతుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ లేదు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది, వాళ్ళకు సరైనటువంటి యుద్ధ సామాగ్రి లేదు. భారతదేశంతో పోల్చుకుంటే మనకంటే తక్కువ మిసైళ్ళు కానీ తక్కువ యుద్ధ సామాగ్రి వాళ్ళకుంది. ఆర్మీ విషయంలో కావచ్చు, నేవీ విషయంలో కావచ్చు, వాయుసేన విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. సో ఈ క్రమంలో మనం గనక అసలైనటువంటి యుద్ధం స్టార్ట్ చేస్తే, త్రివిధ దళాలు విరుచుకుపడితే, భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ పైన విరుచుకుపడితే అక్కడ మారణహోమం తప్పదు. అక్కడ ప్రజలందరూ కూడా కంప్లీట్గా మట్టుబెట్టే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ క్రమంలో ఆ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మాజీ సైనికాధికారి ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ ఆయనే ఆవేదన వెలిబుస్తూ ఉన్నాడు. భారత్ చాలా బలంగా ఉన్నది ఆర్మీ విషయంలో, మనం చాలా బలహీనంగా ఉన్నాం, మన పాకిస్తాన్ పొలిటికల్ సిస్టమ్ చాలా వీక్గా ఉన్నది, మనం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం, సో భారత్ను తట్టుకోలేం అంటూ ఈరోజు ఆవేదన వెలిబుస్తూ దేవుడే కాపాడాలంటూ ఆయన పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా మాట్లాడినటువంటి విషయాలు నిన్న చాలా పెద్ద ఎత్తున వైరల్ అయినాయి. సో ఇక వాళ్ళు ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అవుతుంది. మనం మాత్రం తగ్గొద్దు. ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ ఆర్మీని కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కావచ్చు, వదిలేది లేదు. వాళ్ళపైన ఖచ్చితంగా ఇష్టం వచ్చినటువంటి దాడులు చేయాల్సిందే, పాకిస్తాన్ను మట్టు పెట్టాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఆగొద్దు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.